వందే గురు పరంపరం వందే గురు పరంపరం. ఇవాళ ఈ పలాస దగ్గర వజ్రపుత్తూరు మండలము కాశీనగర్ గ్రామంలో పూర్ణానంద వంక ఎర్రన్నారి వారి 29వ వార్షిక ఆరాధన సందర్భంగా ఉదయం లేచి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము. ఈ సభకు అధ్యక్షులైనటువంటి పరమానంద పైడిపల్లి జంగాలనాయనికి, అలాగే ఉపాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి కెల్ల ఆదినారాయణ స్వామి వారికి, అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సభను అలంకరించినటువంటి మీ అందరికి కూడా ఉదయపూర్వక నమస్సమాంజలు తెలుపుకుంటాను. ఇక్కడ ఇప్పటి వరకు పెద్దలు చెప్పినటువంటివన్నీ విన్నారు. కృష్ణ ప్రభువులు ఏమంటారంటే, సూటిగను బోధ నామది నాటినది ఇక చాలు చాలని, నీకై నీ నోట నీవు పలుకుదాకును, సాటువులు చెప్పుచుందును సరేనా నా మాట, రాగోరుచు మరి నీ నోట, నూటికొక్కటి చేలు మాట నీ తెలియము, మాట మాటకు వట్టి పాటలేమిటికి. అక్కడ మనం చాలా విచారించదగినటువంటి విచారణ చేయాలి. సూటిగను బోధ నామది నాటినదిక. మనము గురువు దగ్గరికి చేరి గురుపాదాలు పట్టుకొని మనం ఏం చేస్తున్నాము? ద్వాదశి షోడశి మంత్రాలు తీసుకున్నాం కదా, మరి ఈ ఎరుక అనేటటువంటిది లేదు కదా అని వదిలేసి మన ఇష్టాసరం మనం పనులు చేస్తాం. అక్కడ ఆయన ఏమన్నారు? సూటిగను బోధ నామది నాటినది కా, నాయనా నీవు చెప్పిన బోధల్లా నా మది నాటినది, చాలు చాలు నీకై నీ నోట నీవు పలుకుదాకు. నీ మట్టుకు నువ్వు చెప్పాలి గురువుకి. ఏమని? నాకు నువ్వు చెప్పినటువంటి బోధ సరిపోయింది కాబట్టి ఇక్కడ మరి ఏం అవసరం లేదని చెప్పాలి. నా మది నాటినది చాలు చాలుని నీకై నీ నోట నీవు పలుకుదాకును, చాటువులు చెప్పుచుందును. చాటువులు ఏమేమి చెప్తుంటాడు? పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి. ఈ పరిపూర్ణములు ఎరిగిన ఎరిగి ఎరుకును మాను అంటాడు. పరిపూర్ణం ఎరుకులు నెరిగి ఈ ఎరుకును మాను అని అంటాడు. అట్లాగే ఎరుక అనేటటువంటిది విధానం మనకి చెప్పి చూపెడుతుంటాడు. ఎట్లా చూపెడతాడు? సాంఖ్య విచారణ చేసి ఈ దేహములో పంచభూతములతో కూడినటువంటి ఈ దేహము, అట్లాగే మళ్ళీ ఇంద్రియ సాంఖ్యము చెప్పి ఈ ఇంద్రియములు ఆకాశ పంచకము, వాయు పంచకము, అలాగే అగ్ని పంచకము, అలాగే శబ్దాది పంచకము, అలాగే కర్మేంద్రియ పంచకం, ఇవన్నీ చెప్తూ ఈ 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని, ఇన్నింటిని ఎరిగే పరమాత్మ అని, ఆ పరమాత్మ నీ స్వరూపమని అని చెప్పినటువంటి విధానము మనకి గురువు గారి దగ్గర మనం వినాలి. వినకుండా పరిపూర్ణం ఉన్నది ఎరుక లేదు, పరిపూర్ణం ఉన్నది ఎరుక లేదు అనేటటువంటి మనకి ఆయన పరమైపోయాడు రామకృష్ణ స్వామి. ఆయన ఏమైనాడంటే జంగిలక్కడ మేళమైనాడు. ఎవరో ఒక అంటే మా అబ్బాయి అనుకోండి, మా అబ్బాయికి పెళ్ళి అయితే కలకట్ట నుండి మేళం తెచ్చాడట. అది తెచ్చి పెడితే ఉదయం నుండి రేపు తెల్లారిన వరకు కూడా జంజిలక్కడ అని అనుకొని ఉండేవాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరిపూర్ణము ఎరుక, పరిపూర్ణము ఎరుక అని అంటాడు. పరిపూర్ణము ఎరుక ఎట్లా లేదు, పరిపూర్ణం అంటే ఏమిటి, ఎరుక అంటే ఎట్లా ఏమిటి అనేటటువంటి విధానం తెలియక ఇట్లా ఈ జంగిలక్కడ మేళం అనేసి పరిపూర్ణము ఎరుక అనడమే తప్పించి పరిపూర్ణము ఎరుక ఎట్లా లేదని ఈ విచారణ అనేటటువంటిది చేయడం లేదు. అట్లాగే ఇక్కడ అమనస్క మహావాక్య అమనస్కము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ చేయాలి. ఈ మహావాక్య విచారణ ఎట్లా చేయాలి అంటే, ఏదైతే ఇన్నింటిని ఎరిగిన ఎరుగయే పరమాత్మ. ఇక్కడ ఏమంటాడు? ఇన్నింటిని ఏ జ్ఞానం ఎరుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞాన మనసు శృతులు వలుకుచుండు, అతి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవం భజే నీ రూపు నిత్తంబు నిజపదం అని గురువు చెప్పాలా, శిష్యుడు కూడా తెలుసుకోవాలా. ఈ శవనేంద్రియంతో ఏదైతే వింటుందో, ఈ చర్మేంద్రియంతో ఏదైతే గ్రహిస్తుందో, ఈ చక్షురేంద్రియంతో ఏదైతే రూపాలను వీక్షిస్తుందో, ఈ జిహ్వత ఏదైతే పలుకుతున్నదో, ఈ గ్రహణరంధ్రముతో ఏదైతే పలుకుతుందో, అంటే వాసనలు చూస్తుందో, ఇదే ఎరుక. అది మనకి చక్కగా గురువు చెప్పాలి. చెప్పినప్పుడు మనము విని మన సమాధానం చెప్పాలి. స్వామి ఇదే కదా ఎరుక అని చెప్పాలి మనం.
అందుకు సూటిగా నీ మధ్య నాటింది అనుకో, చాలు చాలు అంటూ నీకై నీ నోట నీవు పలుకుతాకు చాటువులు చెప్పుతుంది అంటాడు. ఈ చాటువులన్నీ ఇలాగ సాంఖ్య కారక అమనస్క మహావాక్యాలు అయిన తర్వాత వేదాంతమైనటువంటి నీ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మస్థానమే ఏదైతే దాన్నే గురుస్వరూపమని అని మనకు చెప్తాడు. అట్లాంటిది ఇంకా అక్కడ ఏమంటాడు 161వ కందార్థంలో, ఎరుగుననేది జరిగే ఎరుగును పనులు తాను ఎరుగుచుండేది జరిగే ఎరుగును నన్ను తన్ను తాను ఎరుగుచుండేది జరిగే నిరుపమ బుద్ధి నీ ఎరుగు మీద నిగమ ప్రసిద్ధి. గురుమంత్రం అనేటి గొద్దలతో ఈ ఎరుక క్రూకుడు వేరు ఎరిగి తగ్గితే చాలు. ఏదైతే వేదాంతమైనటువంటి నీ స్వరూపం ఉన్నదో అదే మూల ఎరుకర నాయన, అదే అఖండ స్వరూపమైనటువంటి ఎరుక. ఆ ఎరుకను ఎప్పుడైతే గురువు ద్వారా నువ్వు విచారణ చేసి అది లేకుండా చేసుకోవడమే ఎరుకను విడిపించేటటువంటి లక్షణం. అది కానీ మనం తెలియకపోతే నువ్వు ఎరుక పరిపూర్ణం ఎరుక అనుకోవడమే తప్పించి ఈ బోధ విధానము మనకు అర్థం కాదు అనుకుంటే ఇక్కడ అంటాడండి. చూసి మధ్య తెలిసి శిష్యుని ఆశయమును, ఇక్కడ ఏమన్నాడు, చూసి మధ్య తెలిసి శిష్యుని ఆశయమును అతనికి తగిన బోధ అతనికి తెలియని అంటాడు. చేసి ముదముంద చేసేటి దేశకుడే ముఖ్యుడందు తెలుసుకోబోయి కానీ అతగాన్ని కలుసుకోబోయి అంట. అంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే మనలో ఉండేటటువంటి ఎరుకుని ప్రకలిస్తారో అట్లాంటి వారినే మనం కనుకొని అట్లాంటి గురువునే ఆశ్రయించినప్పుడే ఈ ఎరుక అనేటటువంటి కూకుడు వేరుని ఎక్కలాగుతారు. లేకపోతే ఇది మనకు లభ్యమైనటువంటిది కాదు. అందుకనే కృష్ణబాబులు మళ్ళీ అంటారు, కొందరు ముద్రలు కనవలిన అందరూ, కొందరు అధిక మందులు ద్రష్టను, కొందరు భజనాలు వేస్తని అందరూ ఆయన ఇక్కడ ఏమంటాడంటే వీటితో నీకు పని ఏమి అంటాడు. అంటే ఈ ముద్రలు అనేటటువంటి ఏమిటి అంటే పంచముద్రలు గనేటప్పుడు అందులో ఇరుకున్నది అది తెలుసుకుంటే నీకు మోక్షము అని అంటాడు. కానీ ముద్రలు మాత్రం ఇక్కడ ఏమన్నాడు, ముద్రలు కూడా పనికిరావని చెప్తాడు. అట్లాగే కొందరు ఈ ముద్రలకు అతీతమైనటువంటి ద్రష్టను కలమని అంటారు. ఆ ద్రష్టను కూడా అది కూడా ఇరికేరని ఆయన అంటారు. కొందరు భజనేలు వేస్తని అంటారు. కొందరికి సభ అంటే ఇష్టం ఉండదు. భజన పాటలు హార్మోని డోలకి ఇచ్చామంటే వాళ్ళు రోజుల్లో మాత్రము భజన పాటలు పాడుకొని వాళ్ళ ఆనందం వాళ్ళలో ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఎరుకని తెలియరా నాయన అని, ఇవన్నీ నీకేళ ఇదో పని ఏమీ లేదు అని అంటారు. కాబట్టి మనందరము కూడా చక్కగా విచారణ చేయాలి. విచారణ చేసి ఎరుకంటే ఏమిటి, పరిపూర్ణం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కానీ మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఎరుక అనేటటువంటిది నీవే. ఇక్కడ ఎరుక అనేటటువంటిదే జ్ఞానం. ఎరుకనేటటువంటి అందుకుంటే మనకి ఇక్కడ భద్రాద్రి రామశతకులు అంటారు, చైతన్యమని అన్న, క్షాత్రజ్ఞుడని అన్న, జ్ఞానమన్న, అహంకారమన్న, సద్రూపమని అన్న, సిద్రూపమని అన్న, స్వస్వరూపమన్న, సాక్షి అన్న, ఈశ్వరుడు అని అన్న, విలవిష్ణు అని అన్న, పరమాత్మయని అన్న, బ్రహ్మమన్న, ఆదిశక్తి అన్న, ఆనందమని అన్న, పరమాత్మయని అన్న, ఆదిశక్తి అన్న, ఆనందమని అన్న, పరమ పదమయ అన్న, ప్రకృత